తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ అభిషేక్ బెనర్జీపై దాడి జరిగింది. పశ్చిమ బెంగాల్ సోనాపూర్లో ఎన్నికల హింస బాధిత కుటుంబాన్ని పరామర్శించడానికి వెళ్లిన అభిషేక్ పైకి గుడ్లు, రాళ్లు, చెప్పులు విసిరారు స్థానికులు. స్వల్పంగా గాయపడ్డ అభిషేక్ ఆసుపత్రిలో చికిత్స పొందిన తర్వాత డిశ్చార్జ్ అయ్యారు. తృణమూల్ కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి, పార్లమెంట్ సభ్యుడు అభిషేక్ బెనర్జీకి ఊహించని అనుభవం ఎదురైంది. దక్షిణ 24 పరగనా జిల్లాలోని సోనాపూర్లో అభిషేక్పై దాడి జరిగింది. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో పలు హింసాత్మక ఘటనలు జరిగాయి. ఈ క్రమంలో సోనాపూర్లో బాధిత కుటుంబాన్ని పరామర్శించడానికి వెళ్లారు అభిషేక్. అయితే ఆయన్ని చూడగానే స్థానికుల కోపం కట్టలు తెగింది. దుర్భాషలాడుతూ ఆయనపైకి రాళ్లు, గుడ్లు, చెప్పులు విసిరారు. కొందరు అభిషేక్పై చేయి చేసుకున్నారు. దీంతో అభిషేక్ చొక్కా చెరిగిపోయింది. పరిస్థితి తీవ్ర ఉద్రిక్తతలకు దారితీసింది. అతి కష్టం మీద అభిషేక్ను అక్కడి నుంచి తరలించారు భద్రతా సిబ్బంది. తనపై దాడి బీజేపీ పనే అన్నారు అభిషేక్. పక్కా ప్లాన్తోనే తనపై దాడి చేశారని ఆరోపించారు. తనను చంపే ప్రయత్నం జరిగిందన్నారు ఆయన. దాడి సమయంలో పోలీసులు ఎక్కడా కనిపించలేదని, ఈ ఘటనపై న్యాయ పోరాటం చేస్తానన్నారు. All BJP sponsored. अब देखिए क्या हाल किया गया. ये है इनका लोकतंत्र का नमूना. एक महीना हुआ नहीं. సోనాపూర్ నుంచి బెల్లేవ్యూ క్లినిక్ చేరుకున్నారు అభిషేక్. వెంటనే స్ట్రెచర్పై ఆయన్ను ఎమర్జెన్సీ వార్డులోకి తీసుకువెళ్లారు. కాసేపటికి ఆసుపత్రి వద్దకు చేరుకున్న అభిషేక్ మేనత్త, మాజీ సీఎం మమతా బెనర్జీ బెంగాల్లో పరిస్థితులపై ఆందోళన వ్యక్తం చేశారు. తన మేనల్లుడికి సరైన వైద్యం అందడం లేదన్నారు. తనకు రాహుల్ గాంధీ ఫోన్ చేశారని, అభిషేక్కు సరైన వైద్యం అందుతోందా అని ఆరా తీశారని తెలిపారు మమత. మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్కు తరలించేందుకు సహకరిస్తామని హామీ ఇచ్చారని వివరించారు. ఈ విషయంలో చాలా రాజకీయ పార్టీల నుంచి తనకు ఫోన్లు వచ్చాయని తెలిపారు మమత. राहुल गांधी ने मेरे को फोन किया था. उन्होंने कहा दीदी एक कोई ममता जी कोई जरूरत है तो मेरे को बताना तो मैं उसको हैदराबाद में ले जा सकता है और कोई भी जगह पे. ये राहुल जी मेरे को फोन पे बताया. కొద్దిసేపటి తర్వాత ఆసుపత్రి నుంచి అభిషేక్ డిశ్చార్జ్ అయ్యారు. వీల్చైర్లో బయటకు వచ్చిన అభిషేక్ కారులో అక్కడి నుంచి వెళ్లిపోయారు. మొత్తానికి నిన్న మొన్నటి వరకు బెంగాల్లో యువరాజులా తిరిగారు అభిషేక్ బెనర్జీ. కానీ తాజా దాడి అక్కడ తారుమారైన పరిస్థితులకు అద్దం పడుతుంది.